వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు కూడా కరీంనగర్కి చుక్ అంటూ ఒక రైల్వేకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇది. హనుమకొండ కరీంనగర్ జిల్లాలను కలుపుతూ కొత్త రైల్వే మార్గం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ మధ్య రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైలు మార్గం పనులు త్వరగా చేపట్టాలని కోరడం, దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో రెండు జిల్లాల ప్రజల మధ్య ఆశలు చిగురించాయట. ఇక ఈ రైలు కరీంనగర్ నుంచి అట్లా మన వరంగల్కు వెళ్ళబోతుంది. హాసన్పర్తి రోడ్డు, దండేపల్లి, హుజురాబాద్, తాడిగల్ మీదుగా కరీంనగర్ వెళ్ళబోతుంది ఈ రైలు. ఇక దీనికి సంబంధించిన వార్త. దీంతో పాటుగా చీకట్లో వెలుగులంటూ మానుకోట వరద బాధితుల గోడు విన్న కేంద్ర బృందాలు. ఇక ఇటీవల వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా తీవ్రంగా దాని ఎఫెక్ట్ పడ్డది. చాలామంది నిర్వాసితులైనరు. ఇక నిన్న కేంద్ర బృందం పర్యటించినప్పుడు వాళ్ళు తమ ఆవేదనను, తమ గోడును వెలబోసుకున్నారు. ఎందుకంటే ఉన్న భూమి మొత్తం వేసుకున్నటువంటి పంట నాశనం అవడమే కాకుండా ఉన్న భూమి కూడా నాశనం అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో రాళ్ళు కొట్టుకొచ్చి ఆ భూమి సాగుకు యోగ్యం కాకుండా పోయింది చాలా చోట్ల. ఇక దీంతో వాళ్ళు కేంద్ర బృందాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి. వర్షం తగ్గింది, నష్టం మిగిలిందంటూ ఇక ఇది పరిస్థితి. చాలా చోట్ల వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇక శిథిల భవనం విధులో భయం అంటూ ఇదొక వార్త. వర్షాకాలం ముందు శిథిలావస్థకు చేరిన ప్రైవేట్ వ్యక్తుల భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చే ప్రభుత్వ అధికారులు పాతకాలం నాటి ప్రభుత్వ భవనాలు మాత్రం పట్టించుకోరు. బహుశా తమ తోటి ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదేమో. ఎప్పుడు కూల్తాయనన్న రీతిలో ఉండే భవనాల్లో నిత్యం భయంగా విధులు నిర్వహించే ఉద్యోగులు సాధక బాధకాలను మాత్రం వదిలేస్తారు. జిల్లాలో ఇటువంటి ప్రభుత్వ భవనాలు అనేకం ఉన్న నేపథ్యంలో కొత్త కార్యాలయాలు నిర్మించాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ న్యూస్ టుడే చేసినటువంటి ప్రత్యేక కథనం ఇది. ఇక చాలా చోట్ల ప్రైవేటు బంగ్లాలు ఏవైనా శిథిలావస్థలో ఉంటే వెంటనే వచ్చి అధికారులు కూల్చేస్తారు. మరి గవర్నమెంట్వి కూడా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంది. మరి ఇలాంటి శిథిలావస్థలో వాళ్ళు పనిచేస్తే ఏ క్షణం అది కూలి నెత్తిన పడుతో తెలియదు. సో కాబట్టి ఇక అట్లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చిండ్రు. నర్సంపేట గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం కార్యాలయం పరిస్థితి ఇది. ఇది కూడా నర్సంపేటలో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన నివాస గృహాలు ఇవి. ఇది ఖానాపూర్లోని ఐకేపీ భవనం వర్షం వస్తే కురుస్తూ ఉండడంతో ఇక అది ఎట్లా మనకు పెచ్చులోడి పగిలిపోయిందో చూస్తున్నాం. ఇది ఎంపీడీఓ ఆఫీస్. ఇక ఎంపీడీఓ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరి పైకప్పు భాగం మొత్తం పెచ్చులుడుతుంది. ఇక్కడైతే ఇక నర్సంపేటలో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలు మొత్తం శిథిలావస్థలకు చేరుకున్నాయి. ఇక వరంగల్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నైజాం జమానాలో కట్టిన పురాతన భవనం ఎప్పుడు కూలుతుందో తెలియట్లేదు. సో చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లానే శిథిలావస్థలో భవనాలు ఉన్నాయి. వీటి వెంటనే కూల్చేసి అక్కడ కొత్త భవనాలు నిర్మించాలి. లేదంటే ఉద్యోగులను ఇక్కడి నుంచి తరలించి మరో ఏదైనా ఒక ప్రైవేట్ భవనానికైనా తీసుకెళ్లాలనేది ఇక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు కోరుతున్నారు.